నిన్నటి వరకు గృహిణిగా ఉన్నవారు కొందరు, ప్రభుత్వ ఉద్యోగం కోసం సీరియస్ గా ట్రై చేసిన వాళ్ళు మరికొందరు, ఐటీ కంపెనీల్లో హాయిగా ఉద్యోగం చేసిన వాళ్ళు ఇంకొందరు. గ్రేటర్ ఎన్నికల్లో 50% మహిళా రిజర్వేషన్ వీళ్ల దశాదిశను మార్చేసింది. రాజకీయ అనుభవం లేకున్నా ప్రజా ప్రతినిధులను చేసింది. డివిజన్ల సమస్యలను పరిష్కరిస్తామని అంటున్నారు సికింద్రాబాద్ సెగ్మెంట్ మహిళా కార్పొరేటర్లు. ఇది సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గంలో మొత్తం 5 డివిజన్లున్నాయి. అన్నింటిలోనూ టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధించారు. గ్రేటర్ లో 143వ డివిజన్ తార్నాక. ఇక్కడి నుంచి ఆలకుంట సరస్వతి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. హిందీ పండిట్ చేసిన సరస్వతి గ్రూప్స్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న టైంలో గ్రేటర్ ఎన్నికలొచ్చాయి. మహిళలకు 50% రిజర్వేషన్ ప్రకటించడంతో భర్త ప్రోద్బలంతో సరస్వతి ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించింది. తార్నాక డివిజన్ లోని సమస్యలను 1 by 1 పరిష్కరిస్తామంటోంది సరస్వతి. మెయిన్ గా లాలాపేట తార్నాకైతే దోమల ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ మానకేశ్వర నగర్లో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేము ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ నేను గెలిచిన ఇప్పుడు 1 month అవుతుంది. వాళ్ళకు ప్రతిరోజు నేను అందుబాటులో ఉంటూ వాళ్ళ సమస్యలకు పరిష్కరిస్తున్నాను. దానికి సంబంధించిన అఫీషియల్స్తో కలిసి నేను వెంటనే తత్వర ఫలితాలను కూడా వాళ్ళకు చూపిస్తున్నాను. ఇప్పుడు దోమల ప్రాబ్లం కాబట్టి తార్నాక లాలాపేట డివిజన్కి దానికోసం కూడా మేము హార్టికల్చర్ ఆఫీసర్లను సందర్శించి అక్కడ తగినన్ని కొన్ని స్ట్రీట్ లైట్స్కి అడ్డంగా ఉన్న కొమ్మలను కొట్టించడం జరుగుతుంది. ఇదే సెగ్మెంట్ లో మరో డివిజన్ సీతాఫల్ మండి. ఇక్కడి నుండి సామల హేమ కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఎంబీఏ పూర్తి చేసిన హేమ ఐటీ కంపెనీలో ఉద్యోగం వదిలేసి తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చింది. పాలిటిక్స్ అంటే అసలే తెలియని హేమ కార్పొరేటర్ గా ప్రజాసేవ చేయడం సంతోషంగా ఉందంటోంది. డివిజన్ లో డ్రైనేజ్, వాటర్ పొల్యూషన్ సమస్య తీవ్రంగా ఉందని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తానని చెబుతోంది. ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ముఖ్యంగా ఉన్న సమస్యలు అయితే డ్రైనేజ్ ఇంకా వాటర్. దాని తర్వాత ఇంకా చిన్న చిన్న సమస్యలు, ఇప్పుడు డ్రైనేజ్ ఇంకా వాటర్ కాబట్టి దానికి రోడ్డు అవంతా తవ్వుతారు. సో ఒక్కసారి ఇది కంప్లీట్ అయిపోతే ఆ రోడ్ సమస్య కూడా వాళ్ళకి ప్రాబ్లం రిజాల్వ్ అవుతుంది. అది ఇంకా పెన్షన్స్ అక్కడక్కడ రాని వాళ్ళు ఉన్నారు, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, చదువుకొని వాళ్ళు జాబ్స్ లేకుండా ఉన్నారు. సో అలాంటి సమస్యలు నేను గుర్తించాను. సో ప్రతి ఒక్కరికి నేను కలిసినప్పుడల్లా వారికి ఉన్న సమస్యలు తీరుస్తాను. ఇక నియోజకవర్గంలో మరో డివిజన్ బౌద్ధనగర్. ఇక్కడి నుంచి బైరగోని ధనంజనబాయి కార్పొరేటర్ గా గెలిచారు. 10th వరకు చదువుకున్న ఈమెకు రాజకీయాలు అంతంత మాత్రమే తెలుసు. డివిజన్ లో డ్రైనేజ్, వాటర్ పొల్యూషన్, వర్షపు నీటి సమస్యలు ఉన్నాయంటున్నారు. జనానికి అందుబాటులో ఉంటూ సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని చెప్తున్నారు. మాకు పెద్ద మోరి నాలా ఉందండి. ఇక్కడ అంతా స్లమ్ చాలా ఉంది. మాకు అది డెవలప్ చేయాలండి. అది డెవలప్ చేయాలని మేము అనుకున్నాం. మళ్ళీ మాకు ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ ఏంటి, మాకు ఇక్కడ చెత్త సమస్య, డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య, ఇవి చాలా ఉన్నాయి. మాకు డైలీ తిరుగుతూనే ఉన్నాను, అన్నీ చూస్తున్నా. ఇప్పటికే కొన్ని చేయించినాము. డైలీ నాతో పాటు మా కార్యకర్తలు కూడా తిరుగుతున్నారు. వాళ్ళు నాకు చాలా సహకరిస్తున్నారు. మెల్లమెల్లగా మేము డెవలప్ చేసుకుంటామండి. చెత్త కుండీలు మాత్రం అన్నీ తీపిస్తాం మేము. నియోజకవర్గంలోని మరో డివిజన్ అడ్డగుట్ట. ఇక్కడి నుంచి విజయ్ కుమారి కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఇంటర్ వరకు చదువుకున్నారు. అడ్డగుట్ట ఫౌండర్ యాదగిరి కోడలు కావడమే విజయ్ కుమారికి కలిసొచ్చింది. రాజకీయాలకు కొత్తైన డివిజన్ ను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని చెప్తున్నారు. సమస్యల పరిష్కారంతో పాటు ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటానంటున్నారు. అడ్డగుట్ట డివిజన్ కి చాలా ఎక్కువ సమస్య ఏంటంటే మోర్ సమస్య, వాటర్ సమస్య. వాటర్లో అయితే మోర్ వాటర్ కలిసిపోయి చాలా 15 నిమిషాల వరకు చాలా మోర్ వాటర్ వస్తుంది. ఆ సమస్యల గురించి మేము మాట్లాడాం. ఆల్రెడీ సార్ చెప్తే సార్ ఆల్రెడీ శాంక్షన్ అయింది. వాటర్కి 4 కోట్లు, అలాగే డ్రైనేజ్ వాటర్ డ్రైనేజ్ చేయడానికి, క్లీన్ చేయడానికి 4 కోట్లు శాంక్షన్ అయింది. అధికారులతో చెప్పి తొందరగానే పని ప్రారంభిస్తాం. అలాగే మాకు బాగా మా అడ్డగొడ్డ డివిజన్లో బాగా ఇబ్బందికరమైనది రైల్వే అండర్ బ్రిడ్జ్ కూడా నిర్మించడానికి శాంక్షన్ అయింది. మొన్న రైల్వే బడ్జెట్లో పెట్టిండ్రు. ఇక ఇదే సెగ్మెంట్ లోని మరో డివిజన్ మోండా మార్కెట్. ఇక్కడి నుంచి ఆకుల రూప కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. 10th వరకు చదివారు. మహిళా రిజర్వేషన్ రూపను కార్పొరేటర్ గా నిలబెట్టింది. ప్రజా సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తానని చెప్తున్నారు. నా డివిజన్ లో ఉన్న సమస్యలు అంటే ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య, రోడ్ల సమస్య, పారిశుద్ధ సమస్య, నీటి సమస్య, తర్వాత స్ట్రీట్ లైట్ లేకపోవడం వల్ల మహిళలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. దొంగతనాలు, తర్వాత చైన్ స్నాచర్స్, ఇట్లా
ఉండి చాలా ప్రాబ్లం అవుతుంది. ఫస్ట్ నేను ఇప్పుడు వచ్చినాక ఫస్ట్ స్ట్రీట్ లైట్స్, తర్వాత నీళ్ళ గురించి, మురికి నీళ్ళు రావడం వల్ల, డ్రైనేజ్ వాటర్ రావడం వల్ల చాలామందికి మలేరియా, డెంగ్యూ అంటే జ్వరాలు వస్తున్నాయి, చాలామందికి ఫీవర్ వస్తుంది. అందుకోసమని నేను ఫస్ట్ వచ్చినాక అవే 2 ముఖ్యంగా చేస్తున్నాను. స్ట్రీట్ లైట్ మటుకు అన్ని చేసేస్తున్నాను. పాలనలో అనుభవం లేకున్నా ప్రజా సమస్యలు పరిష్కారంలో ముందుంటామంటున్నారు కార్పొరేటర్స్. భర్తల సహకారంతో డివిజన్లో అభివృద్ధి పనులు చేసి చూపిస్తామని చెప్తున్నారు మహిళా ప్రజాప్రతినిధులు.